హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు లోడింగ్ హైదరాబాద్కి పెట్టాము. వర్క్ జరుగుతుంది. ఇవి మీడియం అండ్ పెద్ద చెట్లు కటింగ్ చేయిస్తున్నాను. అలాగే మనం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి బొండాలు కానీ, శ్రీకాకుళం లూజ్ బొండం కానీ, బెంగళూరు, తమిళనాడు, కేరళ కానీ ఎవరికి ఏ క్వాలిటీ కావాలంటే అవి పంపిస్తాను. ఏదైనా రేట్లు బట్టే క్వాలిటీ ఉంటుంది కనుక మీరు అడ్వాన్స్ వేసి ఆర్డర్ ఇస్తే తర్వాత రోజు వర్క్ పెట్టేస్తాం. లోడింగ్ అయిపోయిన తర్వాత పూర్తి అమౌంట్ పే చేసేస్తే తోటలో నుంచి వెహికల్ పంపించేస్తాం. ట్రాన్స్పోర్ట్ డబ్బులు మీరు ఇచ్చేసుకుంటారు. ఇప్పుడు ఈ వీడియో చూసేవారికి ఎవరికైనా సరే మంచి క్వాలిటీ కావాలనుకుంటే మొక్క తోటలో మంచి క్వాలిటీ అయితే ఉన్నాయి మన ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరిలో. అవి ఎన్ని రోజులు ఉంటుందో అయితే మనం చెప్పలేము కనుక ఎవరైతే బేగా ఆర్డర్ ఇస్తారో వాళ్ళకి మాత్రం పంపించడం జరుగుతుంది. లోడింగ్ అయ్యే టైంకల్లా ఈ తోట మొత్తం చూపెడతాను. ఈ తోట మొత్తం అనేక రకాల ఫ్రూట్స్ చెట్లతో నిండిపోయి ఉంది. ఇది సపోటా, తర్వాత ఇదైతే జామ, చాలా రకాల ఫ్రూట్స్ అయితే ఉన్నాయి. చూడండి, మంచి మంచి పళ్ళు అయితే మనం కోసుకొని తినచ్చు. మన వాళ్ళు కోసుకొని నాకు ఇస్తున్నారు. ఇదైతే మామిడి, చూడండి చెట్టు అంతా మామిడికాయలతో నిండిపోయి ఉంది. ఇదైతే నేరేడు చెట్టు, ఇది అరటి, పక్కనేమో చిక్కుడికాయలు, పాదులు, ఇలాగా తోట అంతా రకరకాల పాదులు కూడా ఉన్నాయి. అంటే గుమ్మడి పాదులు అని అలాంటి రకరకాల పాదులు ఉన్నాయి. ఇది బొప్పాయి. మనం అనేక తోటలు, బొండాల తోటలు కోయిస్తుంటాం కదా, ఇలాంటి రేరు తోటలో అన్ని ఫ్రూట్స్ రకరకాల వెరైటీస్ అని కనబడేవి తక్కువగా ఉంటాయి. అందులో ఇదైతే కనుక నేను ఎప్పుడు చూడలేని విధంగా అన్ని రకాల ఫ్రూట్స్ లేదా ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది తమలపాకు చెట్టు చూడండి. తర్వాత ఇదైతే పైనాపిల్స్. తోట మధ్యలో చక్కగా ఫామ్ హౌస్ ఒకటి ఉంది. ఫ్రెండ్స్, పైనాపిల్ చెట్లు చూడండి, అవి ఎంత బాగున్నాయో. ఇదైతే కోతకు వస్తుంది పెద్దది. ఇది చూడండి, చిన్న చిన్నవి. జీడి మామిడికాయ తోటలు చూడండి, ఇవి ఏరుకోవచ్చు, మనం కోసుకోవచ్చు. కాకపోతే ఇందులో ఉన్న పైన ఉన్న జీడి పిక్కలు మాత్రం కింద పాడేసి మనం ఫ్రూట్స్ అయితే ఎంతన్నా తినచ్చు, ఎంతన్నా తీసుకెళ్ళచ్చు. కోకోనట్సే కాదు, సీజన్ వైజ్ ఫ్రూట్స్, ఏ రకం ఫ్రూట్స్ అయినా సరే మీరు ఆర్డర్ ఇస్తే ఏవి కావాలన్నా మీకు టన్నుల్లో ఎక్కువగా పంపిస్తాను. ఈ తోటకి కాపలా ఉండే తాత పాపం ఏరుకొని వచ్చి నాకు కొన్ని ఇస్తున్నాడు ఈ పళ్ళు. ఇది పనస చెట్టు. ప్రస్తుతానికైతే కాయలు లేవు, ఇటు కూడా కాయలు కాస్తుంది. మన వాళ్ళు అయితే బొండాలు దింపే పని మీద వాళ్ళైతే వాళ్ళ పని మీద ఉన్నారు. మన దగ్గర 10,000 కాయ అయితే మంచి క్వాలిటీ అయిన మచ్చలేంది కూడా ఇప్పుడు ఉంది. ఇదైతే డ్రాగన్ ఫ్రూటు. ఈ చెట్టు కూడా చూడండి, డ్రాగన్ చెట్టు. బండి లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మన వాళ్ళు బండి బయలుదేరే ముందు ఇలాగ దేవుడికి దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి బండి అయితే పంపించేస్తాము. మీకు ఏదైనా ఆర్డర్ కావాలంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.